ఒకసారి కరెక్ట్గా వైద్యం చేస్తే ఒక్కసారి కూడా ఆబ్సెంట్ అవనంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది నెలలో 4-5 రోజులు 10 రోజులు ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ద మోస్ట్ కామనెస్ట్ స్కూల్ ఆబ్సెంటిజం ఏదైనా ఉంది అంటే అలర్జీ ఆస్మాలోనే, చైల్డ్హుడ్ ఆస్మాలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు జలుబుతోని చీటికి మాటికి జలుబుతో దగ్గుతో స్కూల్కు పోలేకపోతున్నారో, ఆబ్సెంట్లు ఎక్కువ అవుతున్నాయో, ఆ పిల్లల్లో ఇండైరెక్ట్గా అలర్జీ ఆస్మా ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా ఆ తల్లిదండ్రులు గనక వాళ్ళ ఇటు సైడ్ కానీ ఎవరికైనా డస్ట్ అలర్జీ ఉంది, సైనస్ ఉంది, నాకు బ్రాంకైటిస్ ఉంది అని అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నట్టు. ఖచ్చితంగా వెంటనే ట్రీట్మెంట్ జరగాలి వాళ్ళకు. ఎప్పుడైతే వైద్యం జరుగుద్దో ఒక్కరోజు కూడా బాధపడాల్సిన అవసరం ఉండకూడదు. అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గత 35 సంవత్సరాల నుంచి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. సో చాలామంది నా వీడియోలు కొంతమంది అంటారు, సార్ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్, నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్ వీడియోలు అంటారు. సో ఈ రోజు వచ్చాను సార్ మీ దగ్గరికి అంటారు. నేను ఆశ్చర్యపోతాను, ఎందుకు ఎప్పుడో మరి తెలుసు కదా అంటే ఏదో ఒక లాంటి అనుమానం, ఒక అపోహ, ఇది నిజమా ఇది కాదా అనేటటువంటిది ఉంటుంది. సో ఖచ్చితంగా అది అలర్జీ అయినా, అది ఆస్తమా అయినా, అది ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నా దానికి మంచి వైద్యం అందుబాటులో ఉంది. అది ఈ హాస్పిటల్ అనే కాదు, ఏ హాస్పిటల్లోనైనా దానికి కరెక్ట్గా తాళానికి తగ్గ తాళం చెవిలాగా, పాస్వర్డ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎక్కడైనా తగ్గిపోతుంది. అది అమెరికాలోనా లేకపోతే ఇంకెక్కడన్నా అనేది పాయింటే కాదు. ఒకవేళ కనుక డయాగ్నోసిస్ జరగకపోయినా, ఆ కేసుని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయలేకపోయినా, చాలామంది పేషెంట్లు అమెరికాలో ఉండి కూడా నరకం అనుభవించే వాళ్ళని చూశాను. సో ఎన్నిసార్లు హాస్పిటల్కు విజిట్ చేసే వాళ్ళని చూశాను. చాలామంది ఆన్లైన్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.